విస్తరణలో తొలగించిన చెట్లను పరిరక్షిస్తాం, వాటి తరలింపునకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగించి వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లోనే ఈ విషయంపై సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ బడ్జెట్ 15,485 కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధి శాఖ 11,217 కోట్ల రూపాయలు, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో 713 కోట్ల రూపాయలు బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలలోపు ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణ పైన దృష్టి పెడతామని తెలిపారు. మొక్కలకు జియో ట్యాగింగ్ విషయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంపై మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో 3,000 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని, ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు సకాలంలో ఇచ్చామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.